డిస్మిస్ అయిన ఏపీ ప్రభుత్వ ఉద్యోగి వెంకట్రామరెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. నాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నా. ప్రభుత్వం మీద అయితే ఖచ్చితంగా ఇలాంటి చర్యలకు భయపడతామని అనుకోవద్దు. ఇలాంటి జరిగినప్పుడు ఇంకా కొద్దిగా ఫ్రీగా ఇంకా గట్టిగా మాట్లాడగలను ఇలాంటి టైంలో. కాబట్టి నాకు ఉద్యోగం ఉండే లేకపోయినా నేను ఎంప్లాయీస్ తరఫున ఎప్పటికీ ఫైట్ చేస్తూనే ఉంటాను. ఎంప్లాయీస్ వాయిస్ని వినిపిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అదే చెప్తున్నా, అందరూ ఇప్పుడు ఉద్యోగులందరిలో ప్రభుత్వం 2 ఏళ్లుగా ఉద్యోగులను మోసం చేసింది, ఏం చేయలేదనే ఆలోచన ఉంది. అందరికీ ఆవేదన ఉంది, అసంతృప్తి ఉంది. అందరూ ఎవరు పిలిపించినా రోడ్డు మీద రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఉద్యోగుల ఆవేదన గుర్తించి ఉద్యోగ సంఘాల నాయకులు కూడా చాలా రోజులు ఓపిక పట్టిండ్రు. ప్రభుత్వం ఏదో చేస్తుంది, కొత్త ప్రభుత్వం వస్తానే కొద్ది టైం ఇవ్వాలని ఉద్యోగ సంఘాల నాయకులందరూ ఓపిక పట్టిండ్రు. అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అసలు చెప్పుకోవడానికి ఉద్యోగ సంఘాల నాయకులు చెప్పుకోవడానికి ఒక మనిషే లేడు. గత ప్రభుత్వంలో ఒక కమిటీ ఉండింది, కేబినెట్ సబ్ కమిటీ ఉండింది. అడ్వైజర్ గారు సజ్జల రామకృష్ణ సార్ ఉన్నారు. ఏదైనా సమస్య ఉంటే ఆయన చెప్పేవాళ్ళం. ఆయన ద్వారా ముఖ్యమంత్రి గారికి వెళ్లి కొన్ని సమస్యలు పరిష్కారం అయ్యేది. ఇప్పుడు చెప్పుకోవడానికి ఎవరు లేరు, ప్రభుత్వం పట్టించుకోవడం లేదు, ఉద్యోగుల అసంతృప్తి ఉంది. అలాంటప్పుడు ఉద్యోగ సంఘాల నాయకులు ఏం చేస్తారు? రోడ్డు మీదకి రాక తప్పని పరిస్థితి. అందుకోసం అందరు రోడ్డు మీదకి రావాలని, అది అంటే ఎవరు మాట్లాడుకోలే, యాదృచ్ఛికంగా జరిగింది. మొన్న ఆదివారం రోజు నేను మాట్లాడా, సూర్యనారాయణ గారు మాట్లాడారు, విద్యాసాగర్ గారు మాట్లాడారు, బొప్పరాజు గారు అందరూ మాట్లాడారు. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు, రోడ్డు మీదకి ధర్నా చేయాలని చెప్పి మాట్లాడారు. దాంతో ప్రభుత్వం ఏదో ఉద్యోగులందరూ అదే చెప్తున్నా. అంటే ఎవరో ఒకరిని బలి చేయాలా, అంటే ఎవరో ఒకరి మీద యాక్షన్ తీసుకుంటే మిగతా వాళ్ళు భయపడతారు. నా మీద ఒక ముద్ర ఉంది కాబట్టి, నా మీద ఆల్రెడీ ఒక కేసు ఉంది కాబట్టి నా మీద వేటేస్తే మిగతా వాళ్ళు రోడ్డు మీద రావడానికి, అంటే ఒకవేళ నాయకులు పిలిపించినా ఉద్యోగులు కొంత భయపడతారు అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆలోచనతో చేసింది తప్ప ఇందులో ఎలాంటి వాస్తవం లేదు. ఇది తప్పుడు కేసు, ఖచ్చితంగా నిలబడదు. ఈ ఫైల్ డీల్ చేసిన ప్రతి ఒక్క ఐఏఎస్ ఆఫీసర్ కూడా తెలిసి తప్పుడు కేసు అని. కాకపోతే వాళ్ళు కూడా పైన పొలిటికల్ బాసులకు ఎదురు చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఇలాంటి ఆర్డర్ వచ్చింది. కాబట్టి ఇది కోర్టులో నిలబడుతుంది, ఖచ్చితంగా కోర్టులో మున్సిపల్ కార్మికులు, అవుట్ సోర్సింగ్ వాళ్ళు, ఆశా వర్కర్లు, అంగన్వాడీలు, ఏ వర్గానికి ఈ ప్రభుత్వం వచ్చినాక మేలు జరిగింది చెప్పమనండి. ఏ ఒక్క ఉద్యోగ వర్గానికి న్యాయం చేయలేదు. రావాల్సినట్టు వాళ్ళు చెప్పిన హామీలు పక్కన పెట్టండి. లెజిటిమేట్ గా మాకు రావాల్సినట్టు కూడా రావడం లేదు. 2 ఏళ్లలో ఒక డిఏలకు దిక్కులేదు. 2 ఏళ్ళలో ఒక డిఏని ఇచ్చేది. 4 డిఏలు పెట్టిన ప్రభుత్వం గతంలో ఎప్పుడు లేదు. కరోనా సమయంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హోల్డ్ చేసింది కాబట్టి ఆ టైంలో పెండింగ్ ఉండేది తప్ప డిఏలు. మిగతా అప్పుడు ఎప్పుడు 4 డిఏలు ఏ గవర్నమెంట్ పెండింగ్ పెట్టలే. ఇప్పుడు గవర్నమెంట్ పెట్టింది పెండింగ్. ప్రతిదీ అంటే ఉద్యోగులకు ఏం చేయకూడదు, ఉద్యోగులు ఏం మాట్లాడకూడదు ఉండాలంటే వాళ్ళని భయపెట్టాలనే ఒక ఉద్దేశంతో చేసిన పనే ఇది.